కుటుంబంలో సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తు మరణించారా? ఆ తర్వాత ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే మీలాంటి అర్హులైన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన పథకం ద్వారా 20,000 వరకు ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ సాయం ఎవరికి లభిస్తుంది? అర్హతలేంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది జాతీయ సామాజిక సహాయక కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యక్తిని కోల్పోయిన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే ఏర్పాట్లున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అమలవుతున్న పథకాల ద్వారా అర్హులైన వృద్ధులకు నెలవారీ పింఛన్, వితంతువులకు ఆర్థిక సాయం, దివ్యాంగులకు ప్రత్యేక పింఛన్ వంటి ప్రయోజనాలు అందుతున్నాయి. నిరాశ్రయ వృద్ధులకు అవసరమైన ఆహార సహాయం కూడా కొన్ని ప్రాంతాల్లో అందిస్తున్నారు. అయితే వీటిలో అత్యంత కీలకమైన పథకం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం. ఒక కుటుంబానికి ప్రధానంగా ఆదాయం తెచ్చే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడే అవకాశం ఉంది. అలాంటి సమయంలో తక్షణ ఉపశమనంగా ప్రభుత్వం ఒకేసారి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ సాయం వల్ల కుటుంబం అత్యవసర ఖర్చులను కొంతవరకు నిర్వహించుకునే అవకాశం లభిస్తుంది. ఇది శాశ్వత ఆదాయం కాకపోయినా క్లిష్ట సమయంలో ప్రభుత్వం నుంచి లభించే ఒక ముఖ్యమైన ఆర్థిక తోడ్పాటుగా భావించవచ్చు. ఇటీవల కొన్ని జిల్లాల్లో ఈ పథకం కింద దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అందువల్ల అర్హత ఉన్న కుటుంబాలు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మీకు సమీపంలోని మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, కుటుంబ ప్రధాన సభ్యుడి మరణ ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల వివరాలు తెలిపే ధృవపత్రం, లబ్ధిదారుడి బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ పత్రాలను సమర్పించిన తర్వాత సంబంధిత అధికారులు దరఖాస్తును పరిశీలించి అర్హత నిర్ధారిస్తారు. అర్హత నిబంధనలు కూడా చాలా ముఖ్యమైనవి. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండాలి. ఆయన లేదా ఆమె మరణించిన తేదీ నుంచి 2 ఏళ్లలోపు మాత్రమే ఈ పథకాన్ని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మరణించిన వ్యక్తి వయసు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకునే కుటుంబం అధికారికంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబంగా గుర్తింపు పొందని ఉండాలి.